రాబోయే ఫార్మేటివ్ ఎగ్జామ్లో 35కి 35 మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎయిత్ క్లాస్ మ్యాథ్స్ మోడల్ పేపర్కి సంబంధించి 4 సెక్షన్స్ ఉంటాయి. అందులో సెక్షన్ ఏలో మల్టిపుల్స్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. 15 క్వశ్చన్స్ ఉంటాయి. 15 1 జా 15. ఇప్పుడు అవేంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అని ఇచ్చాడు. మనకి ఆప్షన్స్ ని ఈ విధంగా ఇచ్చాడు. మనకు ఆల్రెడీ తెలుసు, ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క యూనిట్ ప్లేస్ లో 2 కానీ 7 కానీ 8 కానీ ఎప్పుడు రావు. అంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, ఇది కాదు, ఇది కాదు. ఇక మరి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటనమాట? 1296 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. ఇప్పుడు కరెక్ట్ ఆప్షన్ ఏంటనమాట? సి. సెకండ్ బిట్ చూసుకున్నట్లయితే 120 స్క్వేర్ వాల్యూ ఇచ్చాడు 14,400. 121 స్క్వేర్ వాల్యూ ఎంత అని అడిగాడు. సో మనకు ఆల్రెడీ తెలుసు, n స్క్వేర్ వాల్యూ ఇస్తే n+1 హోల్ స్క్వేర్ వాల్యూ కావాలంటే ఈ ఫార్ములా రాస్తాం. n స్క్వేర్ ప్లస్ 2n+1 అంటే n+1 హోల్ స్క్వేర్ వాల్యూ కావాలంటే n స్క్వేర్ కి మనం ఎంత కలపాలి? 2n+1 కలపాలి. 120 స్క్వేర్ వాల్యూ ఇచ్చేసాడు 121 అంటే 120 + 1 హోల్ స్క్వేర్ అనే కదా అర్థము. అంటే 120 స్క్వేర్ కి ఎక్స్ కలిపితే ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంతో చెప్పాలి. అంటే ఎక్స్ ఎంత అవ్వాలి? 2n+1 అవ్వాలి. మన ఇక్కడ n అంటే ఎంత? 120. 2n అంటే 2 × 120 240. 240 + 1 అంటే 241. ఎక్స్ వాల్యూ ఎంత అనమాట? 241. అంటే కరెక్ట్ ఆప్షన్ ఇది ఏ. థర్డ్ క్వశ్చన్, హౌ మెనీ న్యాచురల్ నెంబర్స్ లై బిట్వీన్ 16 స్క్వేర్ అండ్ 17 స్క్వేర్? మనకు ఆల్రెడీ తెలుసు, n స్క్వేర్ n+1 హోల్ స్క్వేర్ ఈ రెండింటి మధ్య ఎన్ని న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి? 2n న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ n అంటే 16, మరి 2n అంటే 2 × 16 అంటే 32 న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి. అంటే కరెక్ట్ ఆప్షన్ ఈస్ డి. Fourth question, if the area of a square is 529 cm², then its side is అని అడిగాడు. అంటే ఒక స్క్వేర్ యొక్క ఏరియా 529 cm² అట, దాని యొక్క సైడ్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ ఆప్షన్స్ బట్టి మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఏరియా ఎంత? 529. మరి ఏరియా ఫార్ములా సైడ్ ఇంటూ సైడ్ అంటే 23 × 23. మరి యూనిట్ ప్లేస్ లో ఎంత రావాలి? ఇక్కడ 9 ఉంది, 9 రావాలి. 3 3s 9 అంటే ఇది టాలీ అవుతుంది. 22 × 22 యూనిట్ ప్లేస్ లో ఎంత అవుతుంది? 2 2s 4 వస్తుంది. అంటే ఇది టాలీ అవుతుంది. ఇది కరెక్ట్ గా. సో 21 × 21 1 1s 1 వస్తుంది. అంటే ఇది టాలీ అవుతుంది. 24 × 24 4 4s 16 యూనిట్ ప్లేస్ లో 6 వస్తుంది. ఇది టాలీ అవుతుంది. అంటే మన కరెక్ట్ ఆప్షన్ ఏంటనమాట? ఏ. లేదా మనం ఏరియా ఇచ్చాడు కాబట్టి సైడ్ ఇంటూ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 529 అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 529, ఏ ఈజ్ ఈక్వల్ టు √529. దాని స్క్వేర్ రూట్ ను ఫైండ్ అవుట్ చేసి కూడా చేయొచ్చు. Fifth question, the smallest number by which 63 must be multiplied to make it a perfect square is అంటే 63 పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే దాన్ని ఏ నంబర్ తో, స్మాలెస్ట్ నంబర్ తో మల్టిప్లై చేయాలి. ఇది క్వశ్చన్. ఫస్ట్ మనం 63 ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ గా రాస్తాం. మరి ఇచ్చిన నంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి అంటే అందులో ప్రైమ్ నంబర్స్ అన్ని కూడా పేర్స్ గా రావాలి. ఈ పేర్ సరిపోయింది. మరి ఇక్కడ పేరు ఉండాలంటే *7 ఉంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యి ఉండాలి. అంటే 63 × 7 చేస్తే వచ్చేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. అంటే 63 ని దేంతో మల్టిప్లై చేయాలి? లీస్ట్ నెంబర్ ఏంటి? 7 తో మల్టిప్లై చేయాలి. అంటే కరెక్ట్ ఆప్షన్ ఈస్ బి. మనకి సిక్స్త్ ప్రాబ్లం లో క్యూబ్ రూట్ ఆఫ్ 64 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 512 హోల్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ఈ వాల్యూ ఎంత అని అడిగాడు. సో క్యూబ్ రూట్ ఆఫ్ 64 మనకు తెలుసు 4 అని. క్యూబ్ రూట్ ఆఫ్ 512 ఎంత అని తెలుసు మనకి? 8 అని తెలుసు. అంటే 4 + 8 హోల్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అంటే 12. సో 4 + 8 హోల్ బై 12 అంటే 12/12 అంటే దీని వాల్యూ ఎంత? 1. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. అంటే కరెక్ట్ ఆప్షన్ ఏంటనమాట? సి. మనకి సెవెంత్ ప్రాబ్లం, -2^5 డివైడెడ్ బై 2^3 ఈ వాల్యూ ఎంత అని అడిగాడు. సో మైనస్ ఆఫ్ అంటే -1 × -2^5
సో దీని ప్రోడక్ట్ ఫామ్ లో రాస్తే -1 ఇంటూ -2 ఇంటూ -2 ఇంటూ అలా 5 టైమ్స్ చేస్తాం. అంటే ఇక్కడ మైనస్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది ప్రోడక్ట్ లో 6 టైమ్స్ రిపీట్ అయింది. అంటే అది పాజిటివ్ కదా అవుతుంది. సో 2ని మనం 5 టైమ్స్ మల్టిప్లై చేస్తాం కాబట్టి 2/5 అని రాసుకోవచ్చు. సో డివైడెడ్ బై 2/3. ఇది ఏ ఫామ్ లో ఉంది? a/m/a/n. అంటే a/m-n 5 - 3 అంటే 2. సో 2/2 అంటే 4. అంటే 7th యొక్క కరెక్ట్ ఆన్సర్ ఎంత అనమాట? 4. కరెక్ట్ ఆప్షన్ ఏ. ఇక్కడ 8th ప్రాబ్లంలో 12 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 144 అయితే 0.12 హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత అని అడిగాడు. సో 0.12ని నేను 12/100 అని రాస్తున్నాను. ఎందుకంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి పక్కన 2 జీరోస్ వేసుకోవచ్చు. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా హోల్ స్క్వేర్ వేసాను. సో a/b హోల్ స్క్వేర్ అంటే a/b ఇంటూ a/b అంటే 12/100 ఇంటూ 12/100 అంటే 144/10,000 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం న్యూమరేటర్ ఎంత ఉందో అదంతా రాసేద్దాం. 144. కానీ డినోమినేటర్ లో ఒకటి పక్కన 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి 4 డిజిట్స్ ముందుకు వెళ్ళి అంటే లెఫ్ట్ సైడ్ కి వెళ్ళి మనం పాయింట్ పెట్టాలి. సో 1 2 3 ఇంకా 4th డిజిట్ లేదు కాబట్టి 0 వేసుకుంటాం. పాయింట్ పెట్టుకుని 0 అంటే 0.0144 ఇది. అంటే మన కరెక్ట్ ఆప్షన్ ఏంటనమాట? బి. నైన్త్ ప్రాబ్లంలో మనకి నంబర్ ఇచ్చాడు, సైంటిఫిక్ నోటేషన్ రాయమన్నాడు. ఇప్పుడు దీనిలో డెసిమల్ పాయింట్ కనిపించట్లేదు. సో దీని అంతా రూపీస్ అని అనుకుందాం. మన పైసెస్ లేవు కాబట్టి ఈ నంబర్ అంతా రాసి పాయింట్ పెట్టుకుని 0 పైసెస్ ఉన్నాయని అనుకుందాం. అంటే ఇక్కడ డెసిమల్ పాయింట్ ఎక్కడ ఉన్నట్టు అనమాట? ఇక్కడ ఉన్నట్టు. ఇప్పుడు ఈ డెసిమల్ పాయింట్ మనం ఇక్కడికి తీసుకురావాలి, ఎందుకంటే స్టాండర్డ్ ఫామ్ లో రాయాలి కాబట్టి. మరి అంటే డెసిమల్ పాయింట్ ఎన్ని డిజిట్స్ లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తున్నాం? 1 2 3 4 5 6 7 8 డిజిట్స్ మూవ్ చేస్తున్నాం కాబట్టి డెసిమల్ పాయింట్ ఇక్కడ పెట్టేసి ఇంటూ 10^8 అని రాయాలి. అంటే ఎన్ని డిజిట్స్ మూవ్ చేస్తామో అది 10 యొక్క పవర్ గా రాయాలి. సో డెసిమల్ పాయింట్ తర్వాత చివరి నుండి జీరోస్కి వాల్యూ ఉండదు కాబట్టి 3.081 ఇంటూ 10^8 ఇదే సైంటిఫిక్ ఫామ్, స్టాండర్డ్ ఫామ్ అన్నమాట. అదే మరి రైట్ సైడ్ మూవ్ చేయాల్సి వస్తే ఎన్ని డిజిట్స్ మూవ్ చేసామో అది 10 యొక్క పవర్ గా వేసి దానికి మైనస్ వేయాల్సి ఉంటుంది. మనకి 10th ప్రాబ్లం ఒక రెక్టాంగిల్ ఇచ్చాడు. రెక్టాంగిల్ యొక్క లెంగ్త్ 2/15 అని ఇచ్చాడు, బ్రెడ్త్ 4/3 అని ఇచ్చాడు. దాని ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే L/B. సో 2/15 ఇంటూ 4/3. ఇప్పుడు 4ని 2 స్క్వేర్ అని రాశాను. మరి పవర్ 3 ఉంది కాబట్టి హోల్ పవర్ 3 అని పెట్టాను. సో a/m హోల్ పవర్ n రూపంలో ఉంది, a/m ఇంటూ n అని రాద్దాం. సో 2 3 = 6. ఇదే ఫామ్ లో ఉంది a/m ఇంటూ a/n రూపంలో. సో a/m+n అంటే 2/15 + 6 అంటే 2/21. అంటే ఏరియా ఎంత అనమాట? 2/21. కరెక్ట్ ఆప్షన్ డి. మనకి 11th బిట్ ఏమి ఇచ్చాడు? 97ని రామన్ నెంబర్ సిస్టమ్ లో రాయమన్నాడు. దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్ లో రాసుకుందాం. ఇప్పుడు 90 అనేది మన ల్యాండ్ మార్క్ రామన్ నెంబర్ సిస్టమ్ లో ల్యాండ్ మార్క్ నంబర్స్ లో దేనికి దగ్గరగా ఉంది? ఎల్ కంటే ఎక్కువ ఉంది, సి కంటే తక్కువ ఉంది. అంటే ఎల్ ఉపయోగించి అయినా రాయొచ్చు, సి ఉపయోగించి అయినా రాయొచ్చు. సపోజ్ ఎల్ ఉపయోగించి రాస్తే ఎల్ అంటే 50. సో 50 + 40 అంటే 4 10s ఉపయోగించాలి. కానీ మనం ఏ సింబల్ అయినా 3 టైమ్స్ కంటే ఎక్కువ యూజ్ చేయకూడదు కాబట్టి ఇలా రాయకూడదు. ఇప్పుడు అందుకని మనం ఏం చేద్దాం? 90ని ఎల్ ఉపయోగించి రాయలేం కాబట్టి కూడా దేని ఉపయోగించి రాయాలి? సిని ఉపయోగించి రాస్తాం. అంటే మరి సి అంటే 100 కంటే ఎంత తక్కువ ఉంది? 10 తక్కువ ఉంది కాబట్టి అది లెఫ్ట్ సైడ్ రాస్తాం. XC అంటే అది 90 కదా. 5 అంటే V, 2 కాబట్టి 1 1. 97కి రామన్ నెంబర్ వచ్చేస్తుంది. అంటే మన కరెక్ట్ ఆప్షన్ ఏంటనమాట? డి. మనకి 12th బిట్ లో ఈజిప్షియన్ నంబర్ సిస్టమ్ లో ఉన్నటువంటి సింబల్స్ ఇచ్చాడు, వాటిని నంబర్స్ లో రాయమంటున్నాడు. 10 స్క్వేర్ అనే సింబల్ 2 టైమ్స్ ఇచ్చాడు కాబట్టి 2 × 10 స్క్వేర్. 10 అనే సింబల్ 4 టైమ్స్ ఇచ్చాడు కాబట్టి 4 × 10. 1 అనే సింబల్ 2 టైమ్స్ ఇచ్చాడు కాబట్టి 2 × 1. 10 స్క్వేర్ అంటే 100, 2 × 100 అంటే 200. 4 10s are 40 + 2, 2 1s are 2. అంటే టోటల్ వాల్యూ ఎంత? 242. అంటే కరెక్ట్ ఆప్షన్ ఏంటనమాట? బి. 13th క్వశ్చన్ లో నంబర్ సిస్టమ్స్ ని వాటి బేస్ తో మ్యాచ్ చేయమన్నాడు. హిందూ అరబిక్ సిస్టమ్ అనేది బేస్ 10 కలిగి ఉంటుంది. మెసొపటోమియన్ నంబర్ సిస్టమ్ అనేది బేస్ 16 కలిగి ఉంటుంది.
కానీ రోమన్ నెంబర్ సిస్టమ్కి ఒక ఫిక్స్డ్ బేస్ అనేది లేదు. అంటే కరెక్ట్ ఆప్షన్ ఏంటనమాట బి. 14 సబ్ని మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేసేయగలరు. ఇప్పుడు 15 సబ్ చూద్దాం. 37 హోల్ స్క్వేర్ మైనస్ 36 హోల్ స్క్వేర్. సో దీని బ్రాకెట్ వేసిన ప్లస్ 9/0 ప్లస్ 8/0 ప్లస్ 7/0 వాల్యూ ఎంత అని అడిగాడు. ముందు ఈ బ్రాకెట్ని సింప్లిఫై చేద్దాం. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది. a ప్లస్ బి ఇంటూ a మైనస్ బిగా రాద్దాం. a మైనస్ బి వాల్యూ 1 కాబట్టి a ప్లస్ బి వాల్యూ ఇస్తే సరిపోతుంది ఈ బ్రాకెట్. సో ఈ బ్రాకెట్ వాల్యూ ఎంత అవుతుంది? 9/0 వాల్యూ 1 అంటే 1 ప్లస్ 1 ప్లస్ 1. సో దీని వాల్యూ 73 ప్లస్ 3 అంటే టోటల్ వాల్యూ ఎంత అనమాట 76.